అండి అందరికి మా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా 9 రోజులు గ్రాండ్ గా చేస్తామని. ఇది డే 4 అండి. ఇప్పుడు సదంపట్టుకి అయితే మా నాన్నగారు ఊరు పెద్దలు అందరం అయితే వెళ్ళిపోయాం దుర్గమ్మకి పసుపు కుంకాలు అవ్వడానికి. పరదేశమ్మ అయిన అమ్మవారు తన చెల్లికి దుర్గమ్మకి నా పండగరా చెల్లి అని ఆహ్వానం ఇవ్వడానికి పసుపు కుంకాలు పళ్ళు కాయలు చీరతో సహా వెళ్ళి నా పండగరా చెల్లి నేను పండగ నాకు ఈదులోకి వచ్చాను 9 రోజులు ఘనంగా చేస్తున్నాం 4వ రోజు ఈ రోజు నీకు పసుపు కుంకాలు అవ్వడానికి వచ్చాను అని చెప్పడానికి మేమైతే ఈరోజు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళడానికి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లేస్ మొత్తం సదంపొట్టిదే. ఇక్కడ మా నాన్నగారు గెంతుతుంటే అచ్చ అమ్మవారు గెంతుతున్నట్టే ఉంటుంది. 2 కళ్ళు చాలా చూడడానికి అంత నిండుగా ఉంటుంది. అది చూడడానికి ఊరు అంతా కదిలి వస్తుంది ఈ రోజు అయితే అమ్మవారు. ఇప్పుడైతే మేము దుర్గమ్మ దగ్గరికి వచ్చేసాం. అంటే ఇక్కడ దుర్గమ్మ అంటే మీరు టెంపుల్కి వెళ్తామేమో అనుకుంటున్నారు. మేము చెట్టు దగ్గరికి వెళ్తాం వేప చెట్టుకి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు దుర్గమ్మకి అయితే దీపం పెట్టి పసుపు కుంకం ఇచ్చి అమ్మవారికి చీర కూడా పెడుతున్నాము. అమ్మవారికి చీర పెట్టి పసుపు కుంకం పెట్టి స్నానం కూడా చేయించి బొట్లు అయి పెడతారు. ఇప్పుడు మన మనసులో కోరుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ నువ్వే ఉన్నావు అని అంటే అమ్మవారు ఏదైనా నెరవేరుస్తుందని మా ఊరు వాళ్ళ నమ్మకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.